ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దైవ జ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమం చూస్తున్న మీకందరికీ యేసు ప్రభు నామంలో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం ప్రసారాలు యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉన్నాయి. వివరాలు అనేటువంటివి టీవీ స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడుతూ ఉన్నాయి. గమనించి ఫాలో కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే వాటిని లైక్ చేయాల్సిందిగా, షేర్ చేయాల్సిందిగా, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా, ఒక కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అలా చేయటం ద్వారా ఈ కార్యక్రమాలు అనేక మందికి అందుబాటులోకి వెళ్ళేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ప్రార్థన చేయండి, మీరు సహకరించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఈ రోజున ఒక శ్రేష్టమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. అదేమిటి అంటే, యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచాడు. అయితే ఎందుకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు? ఎందుకు లేచాడు? యేసు ప్రభు ఎందుకు లేచాడు? అది ఈరోజు సందేశం. ముందుగా వాక్యాన్ని చదువుకుందాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 3-4 వచనాలని మనం చదువుకుందాం. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించిన అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం లేపబడ్డాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 3 విషయాలు. 1 చనిపోవటం క్రీస్తు, 2 సమాధిలోకి వెళ్ళటం, 3వది యేసు ప్రభు తిరిగి లేవటం. ఈ 3 కూడా లేఖనాల్లో ముందుగానే రాయబడ్డాయి. మరి మనం గమనించినట్లయితే యెషయా గ్రంథంలో 53వ అధ్యాయము 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషములను బట్టి నలగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచూ ఉన్నది. గమనించండి, ఇక్కడ యేసు ప్రభు సిలువలో అనుభవించిన బాధ. ఎందుకు ఆయన గాయపరచబడ్డాడంటే మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు. ఎందుకు నలగొట్టబడ్డాడంటే మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. శిక్ష ఎందుకు అనుభవించాడంటే మన సమాధానార్థమై ఆయన శిక్ష అనుభవించాడు. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుంది అంటాడు. కాబట్టి ఇక్కడ ఆయన సిలువ గురించి మనం చూస్తాం. తర్వాత 9వ వచనములో, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. ఇప్పుడు ఆయన చనిపోతాడని ఇక్కడ మనం చూస్తున్నాం లేఖనాల్లో. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయెను అనే మాట మనం చూస్తాం ఇక్కడ. అతడు మరణమైనప్పుడు, యెషయా గ్రంథము అనేది యేసు ప్రభువు ఈ భూమి మీదకి రావడానికి ముందుగానే రాయబడిన గ్రంథం. యేసు ప్రభు పరలోకం నుంచి భూలోకానికి వచ్చి 2000 సంవత్సరాలు దాటింది. ఇది 2025, అంటే క్రీస్తు శకము 2025. క్రీస్తుతో కాలాన్ని 2గా విభజించడం జరిగింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని 2 భాగాలు చేయడం జరిగింది. యేసు ప్రభు ఈ లోకంలోకి రావటానికి ముందున్న కాలాన్ని అంతా కూడా క్రీస్తు పూర్వం అని చెప్పడం జరిగింది. యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత ఉన్న కాలం అంతా క్రీస్తు శకం అని చెప్పడం జరిగింది. యేసు ప్రభు ఇప్పటికి వచ్చి 2020 సంవత్సరాలు అయితే, యేసు ప్రభువుకు ముందు 600 సంవత్సరాల నాడు యెషయా గ్రంథం రాయబడింది. అనగా 2600 సంవత్సరాల రాయబడిన గ్రంథం ఇది. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టడానికి ముందుగానే ఆయన పుట్టుక గురించి, ఆయన మరణం గురించి, ఆయన సమాధి గురించి, ఆయన పునరుద్ధానం గురించి, ఆయన 2వ రాకడ గురించి, ఆయన పరిపాలన గురించి, కొత్త ఆకాశం, కొత్త భూమి అన్నీ కూడా యెషయా గ్రంథంలో రాయబడ్డాయి. అందుకనే పౌలు గారు అంటాడు,
లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాడు. లేఖనాల్లో రాయబడింది ఆయన మన పాపాల నిమిత్తం చనిపోతాడని, మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడతాడని లేఖనాల్లో రాయబడింది. మన దోషములను బట్టి నలగొట్టబడతాడని లేఖనాలు రాయబడింది. చాలామందికి అర్థం కాదు యేసు ప్రభు ఎందుకు చనిపోయాడని అడుగుతారు. దేవుడైతే ఎందుకు చనిపోయాడు అంటారు. ఆయన సిలువ వేస్తే తనను తాను రక్షించుకోలేకపోయాడే అనే ప్రశ్న వేస్తారు. అసలు ఆయన వచ్చిందే సిలువ వేయించుకోవటానికి. నేను ఈ లోకానికి వచ్చింది పరిచారం చేయించుకోవడానికి కాదు, పరిచారం చేయటానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణం పెట్టడానికి వచ్చా అన్నాడు యేసు ప్రభు. తర్వాత ఇదిగో నేను నా రక్తాన్ని ధారపోస్తున్నాను, ఇది పాపక్షమాపణ నిమిత్తం నేను చిందిస్తున్న రక్తం అని ద్రాక్షారసం తీసుకొని ఆయన చెప్తాడు సింబాలిక్గా. కాబట్టి ఆయన యొక్క పరిశుద్ధ రక్తము ఈ లోకంలో ఆయన ధారపోస్తాడు అని, ఆయన సిలువలో తన ప్రాణం పెడతాడని యేసు ప్రభు పలుమార్లు చెప్పడం జరిగింది. ఆయన వచ్చిందే మానవుల యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తం చేయటం కోసం. మానవుడు ఆదాము ద్వారా దేవుని యొక్క చట్టాన్ని అతిక్రమించి దోషి అయినటువంటి హేతువు చేత, దోషి అయినటువంటి వాడు శిక్షకు పాత్రుడైన హేతువు చేత ఆ దోషము ఆ శిక్ష మానవుడు అనుభవించకుండా చేయడానికి దేవుడు స్వయంగా దిగి వచ్చి మానవుని యొక్క దోషాన్ని, మానవుని యొక్క శిక్షను సిలువలో తాను భరించాడు. అందుకనే ఆయన్ని 3.5 సంవత్సరాల దగ్గరుండి చూచినటువంటి ఆయన శిష్యుడైన పేతురు రాస్తాడు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనములు అంటాడు, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపముల మ్రాను మీద మోసికొన్ను. ఆయన తానే తన శరీరమందు మన పాపాలని మోసాడు అని రాస్తాడు. బాప్తిస్మిచ్చి యోహాను సువార్త 1:29 అంటాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అంటాడు. లోక పాపములు మోసినవాడు ఆయన. ఒక వ్యక్తి పాపాలో, ఒక కుటుంబ పాపాలో, ఒక దేశం పాపాలో కాదు, లోక పాపాలు. ఎందుకంటే సర్వలోకం ఆయనకి చెందినటువంటిదే. సమస్త మానవులకు, సమస్త శరీరులకు ఆయన దేవుడై ఉన్నాడని లేఖనం చెప్తూ ఉన్నది. మానవుని నిర్మించిన వాడు ఆయన. అందుకనే మానవుని ఎడల ఆయన దయగలిగిన వాడై మానవుడు నశించి నరకానికి పోవటం ఇష్టం లేక మానవుని పాపం నరకానికి తీసుకొని పోతుంది కాబట్టి ఆ పాపాన్ని తాను భరించి, మానవునికి రావాల్సిన శిక్షను తాను భరించి, మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు, మన దోషాలను బట్టి నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన భరించి ప్రాయచిత్తం చేశాడు. నా పాపాలకు నేనే ప్రాయచిత్తం చేసుకుంటానంటే దేవుడు దాన్ని అంగీకరించడు. దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే నా ఇష్ట ప్రకారం నేను వెళ్తాను అంటే అది వీలు కాదు. దేవుడు చెప్పిన విధానంలో నడిస్తేనే మనం దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాం. పాపాలకు క్షమాపణ అనేటువంటిది దేవుడు ఏ విధంగా క్షమాపణ కలుగుతుందో, ఆయన నిర్ణయం అనేటువంటిది ఏ విధంగా ఉందో ఆ నిర్ణయం చొప్పున చేస్తేనే ఆయన క్షమాపణ అనుగ్రహిస్తాడు. లేదు నేను నా ఇష్ట ప్రకారం జీవించేసి నా ఇష్ట ప్రకారం నేనే ప్రాయచిత్తం చేసుకుంటా అంటే దాన్ని దేవుడు అంగీకరించడు. అందుకనే స్వయంగా దేవుడే ఏం చేశాడంటే మన పాపాలకు ప్రాయచిత్తమై ఉండేటకు తనలో ఉన్నటువంటి తన కుమారుణ్ణి భూమి మీదకు పంపాడు. యోహాను మొదటి పత్రికలో 4వ అధ్యాయములో 10వ వచనం, మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. కుమారుని ఎందుకు పంపాడు? ప్రాయచిత్తంగా ఉండటానికి, ఆయన పరిహారంగా ఉండటానికి, వెల చెల్లించటానికి,
క్రయధనం చెల్లించటానికి, మన యొక్క పెనాల్టీ అంతా పే చేయటానికి. నువ్వు నేను పే చేయలేము దాన్ని, మన వల్ల కాదు. అందుకని దేవుడు మన కోసం ఒక మంచి ఏర్పాటు చేశాడు. మన పాపాలన్నీ కూడా, మన దోషాలన్నీ కూడా, మన అతిక్రమాలన్నీ కూడా, మన శిక్ష అంతా కూడా భరించటానికి నీకు బదులుగా, నాకు బదులుగా దేవాది దేవుడు తాను భూమి మీదకి రావటం అనేటువంటిది జరిగింది. నీ కోసం, నా కోసం ఆయన సిలువలో ప్రాయశ్చిత్తమయ్యాడు. ఆయన ద్వారా నీకు, నాకు, ప్రతి మనిషికి కూడా పాపక్షమాపణ, విమోచన ప్రసాదించబడింది. ఆయన ద్వారా పరలోకంలో నిత్యజీవములో ప్రవేశం అనుగ్రహించబడినది. ఇది మొదట మనం గమనించాలి. ఈ వాక్యం వింటున్న నీవు పాపములు ఒప్పుకోకుండా జీవిస్తూ ఉంటే ప్రభువు దగ్గరికి వచ్చి నీ పాపాలు ఒప్పుకో. మన పాపాలు మనం ఒప్పుకుంటే క్షమిస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన వచ్చిందే నీ క్షమాపణ కలిగించటం కోసం. ఉచితంగా ఇవ్వటం లేదు, ఆయన ప్రాణం పెట్టి సంపాదించాడు, రక్తం కాచి సంపాదించాడు, నలగగొట్టబడి సంపాదించాడు, వెల ఇచ్చి సంపాదించాడు క్షమాపణ. దాన్ని ఉచితంగా నీకు నాకు ఇస్తున్నాడు. మనం వచ్చి మన పాపాల విషయం పశ్చాత్తాపడితే దేవుడు క్షమించి ఆయన రక్తంలో మనల్ని కడిగి మనల్ని పరిశుద్ధులు చేసి పరలోకంలో ఆయనతో ఉండేటువంటి ఏర్పాటు, నిత్య జీవంలో ఉండే ఏర్పాటు మనకు అనుగ్రహిస్తాడు. ఇది ఇక్కడ మనం చూస్తాం. ఆయన మరణమైనాడు మన కోసం. మరణమైనప్పుడు ఏం జరిగిందంట? ధనవంతుని యొద్ద ఆయన ఉంచబడ్డాడంట. అరిమత యోసేపు అనేటువంటి ధనవంతుని యొక్క సమాధిలో యేసు ప్రభు ఉంచబడ్డాడు. అయితే ఈ సంఘటన జరగటానికి ముందే 600 సంవత్సరాల నాడు ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడ ఉంచబడతాడో లేఖనాల్లో రాయబడింది. లేఖనముల ప్రకారము క్రీస్తు చనిపోయాడు, లేఖనముల ప్రకారం సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం లేపబడ్డాడు. చూడండి 10వ వచనంలో, అతన్ని నలగొట్టుటకు యెహోవాకి ఇష్టం ఆయన అతనికి వ్యాధి కలిగించెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. అంటే ఎలా సాధ్యం ఇది? 9వ వచనంలో ఆయన మరణమయ్యాడని ఉంది. ఆయన ధనవంతుని యొద్ద ఆయన ఉంచబడ్డాడు అన్నది, ఆయన సమాధి చేయబడ్డాడని ఉంది. చచ్చిపోయినవాడు సమాధి చేయబడ్డవాడు 10వ వచనంలో అంటాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. అంటే ఏంటది? పునరుద్ధాన్ని సూచించే పదం అది. అందుకనే పౌలు గారు కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు అన్నాడు, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం చనిపోయెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారం తిరిగి 3వ దినమున లేపబడెను. కాబట్టి ఆయన లేపబడ్డాడు. ఎప్పుడు లేపబడ్డాడు? 3వ దినం. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు, నేను యెరూషలేముకి వెళ్తాను, శాస్త్రుల చేత పరిసయ్యుల చేత అనేక హింసలు పొందుతాను, సిలువ వేయబడి చనిపోతాను, సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేస్తానని పలుమార్లు ఆయన చెప్పాడు. ఉదాహరణకి మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో నుంచి 21వ వచనం, అప్పటి నుంచి తాను యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా 3వ దినమున లేస్తానని ఆయన చెప్పాడు. ఆయన మాట లేఖనం. లేఖనం అంటే పాత నిబంధన ఉంది, లేఖనం అంటే కొత్త నిబంధన ఉందని. పాత నిబంధన లేఖనాల్లో, కొత్త నిబంధన లేఖనాల్లో ఆయన చనిపోతాడు, సమాధి చేయబడతాడు, 3వ రోజు లేపబడతాడు అనే విషయాలు మనం చూస్తాం. అయితే ఇప్పుడు యేసు ప్రభు వచ్చింది ఎందుకు? మార్కు సువార్త 10వ అధ్యాయం 45 ప్రకారము, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చెను అంటాడు. ప్రాణం ఇవ్వటానికి వచ్చినవాడు ప్రాణం పెట్టిన తర్వాత తిరిగి లేవటం ఎందుకు? మరలా 3వ రోజున తిరిగి లేవాల్సిన అవసరం ఏంటి? దాని వెనక ఉన్న దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిలో ఒక 3 కారణాలు క్లుప్తంగా మీ దృష్టిలోకి తీసుకుని వస్తాను. మొదటి కారణం ఏంటంటే రోమాపత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, దేవుడు
తన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖంలో యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగా, గమనించండి, యేసుక్రీస్తు శరీరాన్ని బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లోంచి పునరుద్ధానుడైనందున, తిరిగి లేచినందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపించబడెను. యేసుక్రీస్తు మృతుల్లోంచి పునరుద్ధానుడైనందున దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపించబడ్డాడు. అంటే ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు. ఇప్పుడు దేవుని కుమారుడు అంటే బైబిల్ యొక్క అర్థం ఏంటంటే దేవుడికి పెళ్ళయింది, కొడుకు పుట్టాడని కాదు, దేవునిలో నుంచి వచ్చినవాడు అని అర్థం. బైబిల్ భాష అపార్థం చేసుకుంటారు చాలామంది. అందుకంటే ఎవరంటే వాళ్ళు బైబిల్ చెప్పకూడదు, చెబితే అపార్థాలు వస్తాయి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం అంటాడు, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని రాయబడింది అక్కడ. అబ్రహాము కుమారుడైన దావీదు అంటాడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అంటాడు. అంటే అబ్రహాముకు వాస్తవంగా కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, తర్వాత ఎప్పుడో దావీదు పుట్టాడు. మరి అబ్రహాముకి దావీదు కుమారుడు ఎట్టయ్యాడు? దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అంటాడు. అంటే అదేంటి? దావీదుకు కుమారుడు వాస్తవంగా సొలొమోను, సొలొమోను కుమారుడు రెహబాము, ఆ తర్వాత ఎప్పుడో యేసు ప్రభు పుట్టాడు. వాస్తవంగా అక్షరార్థంగా మనం కానీ దాన్ని పరిశీలన చేస్తే మనకి తప్పుడు అర్థం వస్తుంది. ఓ బైబిల్ తప్పు అంటారు. కాదు, అక్కడ అర్థం ఏంటంటే అబ్రహాము వంశస్థుడైన దావీదు, దావీదు వంశస్థుడైన యేసుక్రీస్తు, అది అక్కడ అర్థం. కింద చదువుకుంటా వస్తే అబ్రహాం ఇస్సాకును గన్ను, ఇస్సాకు యాకోబును గన్ను, యాకోబు యోధాను తన సహోదరులను గన్ను, యోధా తామారని పెరుసు, పెరుసు ఎస్రోమును, ఎస్రోము ఆరామును, ఆరాము అమ్మినాదాబును, అమ్మినాదాబు నయిస్సోను, ఈ విధంగా మొత్తం లిస్ట్ అంతా తీసుకొని వస్తాడు ఆ వంశానికి చెందినటువంటి వాళ్ళు. అబ్రహాం నుంచి దావీదు ఎట్టొచ్చాడు, దావీదు నుంచి యేసుక్రీస్తు ఎట్టొచ్చాడు అనేది వంశవృక్షాన్ని మొత్తం తీసుకొని వస్తాడు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అక్షరార్థమైన భాషను అర్థం చేసుకుంటే తప్పు అయిపోద్ది అది. అలాగనే ఇక్కడ యేసు ప్రభు అన్నాడు, నేను దేవుని కుమారుడు అని చెప్పాడు. అంటే దేవుడికి పెళ్ళయింది, కుమారుడు పుట్టాడని కాదు అక్కడ అర్థం. దేవునిలోంచి వచ్చినవాడు. కుమారుడు అనగా వివాహమైనందువల్ల వచ్చినవాడు కాదు, దేవుని నుంచి వచ్చినవాడు. ఎందుకంటే యేసు ప్రభు అన్నాడు, తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముట్లేదా అంటాడు యోహాను 14వ అధ్యాయంలో. తండ్రి యందు ఆయన ఉన్నాడు. ఎప్పుడు? జగతికి పునాది వేయబడక మునుపు, యుగ యుగములు ఆయన తండ్రితో ఉన్నటువంటి వాడు, తండ్రిలో ఉన్నటువంటి వాడు. తండ్రి యందు నేను, నా యందు తండ్రి, ఇప్పుడు నా యందు తండ్రి ఉన్నాడు అంటాడు. తండ్రి నేను ఏకమై ఉన్నామంటాడు యోహాను 10లో. ఆయన దేవుని కుమారుడు అని చెప్పి దేవుడితో సమానుడుగా చేసుకున్నందువల్ల యూదులు సహించలేక రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నం చేశారు. ఎందుకంటే కుమారుడు అంటే వాళ్ళకి తెలుసు దాని అర్థం. కుమారుడు అంటే దేవునిలో ఉన్నవాడు, దేవునితో ఉన్నవాడు, ఆయన దేవుడు. సింహంలో నుంచి వచ్చింది సింహం, మనిషిలో నుంచి వచ్చింది మనిషి, దేవునిలో వచ్చిన వాడు దేవుడు. యుగ యుగముల నుంచి తండ్రిలో ఉన్నటువంటి యేసు ప్రభు తాను ఈ లోకానికి వచ్చినప్పుడు తాను దేవుని కుమారుడు అనే విషయాన్ని చెప్పడం జరిగింది, తాను దేవుడని చెప్పడం జరిగింది. ఇది నిరూపణ కావాలి అంటే తిరిగి లేవాలి. గమనించండి, ఇది నిరూపణ కావాలంటే తిరిగి లేవాలి. ఎవరైనా చెప్పొచ్చు నేను దేవుణ్ణని, నువ్వైనా చెప్పొచ్చు, నేనైనా చెప్పొచ్చు, ఏ మనిషి అయినా చెప్పొచ్చు, కొన్ని జిమ్మిక్కులు చేయొచ్చు. అపోస్తల 8వ అధ్యాయంలో సీమోను అనే గారడివాడు అనేకమైన అద్భుతాలు చేశాడు. అందరూ ఆయన దేవుడు మహాశక్తి ఇతడే అని చెప్పి చిన్నవారు ముందు పెద్దవారు వరకు అతను నమ్మారు. చేయొచ్చు. కానీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా కూడా చచ్చిపోయినోడు తిరిగి లేవటం అనేది జరగదు. ఎన్నో మాయలు చేయొచ్చు, అద్భుతాలు చేయొచ్చు, స్వస్థతలు చేయొచ్చు,
ఇంకా ఎన్నెన్నో కార్యాలు భూమి మీద చేయవచ్చు, కానీ చచ్చిపోయిన తర్వాత తిరిగి లేవటం అనేది దేవుడి వల్ల కాదు. మనుషులకి దేవుడికి అదే తేడా. దేవతలు అనబడిన వారికి దేవుడికి అదే తేడా. నరులు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు ఎన్నో చేస్తారు, కానీ చావు దగ్గరికి వచ్చే వాళ్ళకి చావుకు తల ఉంచేస్తారు, సమాధిలోకి వెళ్ళిపోతారు. ఇంకా తిరిగి లేవటం వారి వల్ల కాదు. కానీ యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు. ఆయన జీవాన్ని మరణం బంధించలేదు. అందుకని నన్ను చంపండి, 3వ రోజు తిరిగి లేస్తా అన్నాడు. ఈ ఆలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో దాన్ని లేపేస్తా అన్నాడు. కాబట్టి ఇవన్నీ నిరూపించాలి అంటే తిరిగి లేవాలా. తిరిగి లేవకపోతే ఇవన్నీ ఒట్టి మాటలు అయిపోతాయి. ఆయన దేవుడని ప్రపంచానికి ప్రూవ్ కాదు. దైవత్వ నిరూపణకు పునరుద్ధానం అవసరమైంది. అందుకే యేసు ప్రభువు చచ్చిపోయి సమాధిలోకి వెళ్ళి 3వ రోజు తిరిగి లేచాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా గమనించండి, ఇంకా ఎవరైనా దేవుని యొక్క ఔన్నత్యం విషయంలో, క్రీస్తు దైవత్వం విషయంలో సంశయంగా ఉన్నట్లయితే ఈ మాటల ద్వారా అన్ని సంశయాలు, అపోహలు విడిచిపెట్టి క్రీస్తే నిజమైన దేవుడు, నిజమైన పరలోక మార్గం గుర్తించి ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన యొక్క పరలోక నిత్య జీవంలో ప్రవేశించుటకు ప్రయాసపడాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నాను. మొదటిగా ఎందుకు లేచాడు అనగా, ఆయన నిజమైన దేవుడని సృష్టి మొత్తానికి ప్రూవ్ చేయడానికి ఆయన లేచాడు, ప్రభావంతో నిరూపించాడు లేచి. రెండవదిగా ఆయన ఎందుకు లేచాడు అంటే, అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 31వ వచనం, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లోంచి ఆయన్ను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసి ఉన్నాడు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని పునరుద్ధానం చెందించిన ద్వారా, సజీవుడిగా తిరిగి లేపటం ద్వారా మరి ఈ ప్రపంచం మొత్తానికి కూడా తీర్పు ఉన్నది, పరలోకం ఉన్నది, నరకం ఉన్నది అనే విషయాన్ని ఆయన రుజువు చేశాడు. యేసు ప్రభు చచ్చిపోయి తిరిగి లేచి ఊరకొండలు ఆయన 40 రోజుల తర్వాత శరీరంతో పైకి వెళ్ళిపోయాడు. పైకి ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. చచ్చిపోయి తిరిగి లేచి మళ్ళీ చచ్చిపోయిన వాడు కదా ఆయన. చచ్చిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన దేవుడు. కాబట్టి పరలోకం ఉందని రుజువు చేశాడు, నరకం ఉందని రుజువు చేశాడు, తీర్పు ఉందని రుజువు చేశాడు. గమనించండి, మనుషులు ఈరోజు ఎన్నో తప్పులు చేస్తున్నారు, చట్టాన్ని దొరకకుండా తప్పించుకుంటున్నారు, చచ్చిపోతున్నారు వాళ్ళు. దేవుడు ఏం చేస్తాడంటే, ఒక రోజున వాళ్ళందరినీ తిరిగి ఉనికిలోకి తెస్తాడు, అదృశ్యమైన వాళ్ళందరినీ ఉనికిలోకి తెస్తాడు. ఇప్పుడు ఒక వ్యక్తి చచ్చిపోయాడు అనుకోండి, తిరిగి లేపి అతనికి తీర్పు తీసి నరకంలో వేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? అలాగే ఉంటుంది. 1000 సంవత్సరాల కింద చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉనికిలోకి తీసుకొస్తాడు. నరులారా తిరిగి రండి అన్నాడు ఆ రోజు, అందరు వెళ్ళిపోయారు. నరులారా తిరిగి లేండి అంటాడు ఒక రోజున, అందరు లేచి వస్తారు. మొత్తం సమాధుల్లో ఉన్నవారు అందరికీ తీర్పు తీర్చబడుతుంది. మరి దేవుణ్ణి అనుసరించి జీవించినటువంటి వారు జీవములోకి ప్రవేశిస్తారు. దేవుణ్ణి నిరాకరించి దుర్మార్గంగా జీవించిన వాళ్ళు జీవాన్ని పోగొట్టు నరకానికి వెళ్ళిపోతారు. ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఏ లిస్టులో ఉన్నావు? నిత్య జీవములో ప్రవేశించే వ్యక్తిగా ఉన్నావా? జీవాన్ని పోగొట్టు నరకంలోకి వెళ్ళే వ్యక్తిగా ఉన్నావా? నిత్య జీవంలో ప్రవేశించాలంటే నీవు చేయిచూ వచ్చినటువంటి తప్పులు, పాపాలు, దోషాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకుంటే ఆయన క్షమిస్తాడు, నిత్య జీవాన్ని నీకు అనుగ్రహిస్తాడు. జీవితకాలం అంతా ఆయన కోసం నిలబడు. కష్టం వచ్చిన, నష్టం వచ్చిన, శ్రమ వచ్చిన, రోగం వచ్చిన, ఇరుకు వచ్చిన, ఇబ్బంది వచ్చిన, నిత్య జీవం కోసం క్రీస్తుని వెంబడించు. జీవితాంతంలో నీవు జీవములో ప్రవేశిస్తావు, యుగ యుగములు ఆయన మహిమలో ఉంటావు. అది రూపించటం కోసం ఆయన తిరిగి లేచాడు. ఇక మూడవదిగా గమనిస్తే యేసు ప్రభు ఎందుకు తిరిగి లేచాడు అంటే, పేతురు మొదటి పత్రికలో 1వ అధ్యాయము 3-4 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. మృతుల్లో నుంచి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన
జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైంది, నిర్మలమైంది, వాడపారింది స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరించును మన మరలా జన్మింపజేసింది. ఇక్కడ గమనిస్తే యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది అంటాడు. అంటే ఆయన తిరిగి లేవటం ద్వారా, పరలోకానికి వెళ్ళటం ద్వారా మనకు ఒక మంచి హోప్. ఏంటా హోపు? నా దేవుడు చచ్చినోడు కాదు, నా దేవుడు సజీవుడు, నా దేవుడు సమాధిలో ఉన్నవాడు కాదు, నా దేవుడు సజీవుడు, సజీవంగా ఉన్నాడు. కాబట్టి ఆయన నన్ను కాపాడుతాడు, ఆయన నన్ను స్వస్థపరుస్తాడు, ఆయన నాకు అద్భుతాలు చేస్తాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు. ఈ లోకంలో ఒకవేళ ఈ లోకం నుంచి వెళ్ళిపోవటం ఆయన చిత్తమైతే సజీవుడైన దేవునితో నిత్య జీవములో యుగయుగములు నేను ఆయనతో ఉంటాననేటువంటి ఒక హోప్, లివింగ్ హోప్, జీవముతో కూడినటువంటి నిరీక్షణ ఇవ్వటం కోసం యేసు ప్రభువు తిరిగి లేవటం జరిగింది. సో యేసు ప్రభువు ఎందుకు తిరిగి లేచాడంటే జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగించడం కోసం, ఒక మంచి హోప్ కలిగి లోకంలో బ్రతకటం కోసం. ఆయన నమ్మినటువంటి వారు, ఆయన్ని ఆశ్రయించిన వారు, ఆయన్ని వెంబడించేవారు, వారి జీవితాల్లో ఈ లోకాన్ని గురించి మంచి హోప్ వాళ్ళు కలిగి ఉంటారు. ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నిత్య జీవాన్ని గురించిన హోప్ కలిగి ఉంటారు. ఎక్కడికి వెళ్తారు మీరంటే, ఈ లోకం వదిలితే పరలోకానికి వెళ్తాం. ఏ క్రైస్తవుడైనా, ఏ క్రీస్తు భక్తుడైనా, ఎవరినైనా అడిగితే వాళ్ళు చెప్పే మాట, లోకం వదిలిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? పరలోకానికి వెళ్తావు. ఈ వాక్యం వింటున్నా నీవు అలాంటి హోపు కలిగి ఉన్నావా? స్థలాలు ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, వెండి బంగారం చదువచ్చు, ఉద్యోగాలు ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. హోప్ ఉంది నీ జీవితంలో. ఆ హోప్ నీకు లేకపోతే జీవముతో కూడిన నిరీక్షణ నీకు కలిగించడం కోసం యేసు ప్రభు తిరిగి లేచాడు. ఆయన్ని ఆశ్రయించు, ఆయన యొద్దకు వచ్చి నీ పాపములన్నీ ఆయన దగ్గర ఒప్పుకొని ఆయన క్షమాపణ కోరుకొని ఆయన్ని ఆశ్రయిస్తే సిలువలో దారబోసిన పరిశుద్ధ రక్తం చేత నీకు క్షమాపణ కలిగించి నిన్ను పవిత్రపరిచి జీవముతో కూడిన నిరీక్షణ నీకు కలిగిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు మన పాపాల నిమిత్తం చచ్చిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజు తిరిగి లేచాడు. ఎందుకు తిరిగి లేచాడంటే ప్రపంచంలో తాను నిజమైన దేవుడని ప్రపంచాన్ని రుజువు చేయడం కోసం తిరిగి లేచాడు. ప్రపంచానికి పరలోకం నరకం ఉన్నాయని రుజువు చేయడం కోసం తిరిగి లేచాడు. ఆయన నమ్మినటువంటి ప్రజలు జీవముతో కూడిన నిరీక్షణ కలిగి ఈ లోకంలో బ్రతకటానికి, ఈ లోకాన్ని వదలాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు జీవముతో కూడిన నిరీక్షణ కలిగిన వారుగా ఈ లోకాన్ని వదిలి నిత్య జీవంలో ప్రవేశించడానికి, ఒకవేళ ఆలస్యమైతే ప్రభువు రాకడొస్తే రాకడను గురించినటువంటి ఆ లివింగ్ హోప్ కలిగి, ఆ గుడ్ హోప్ కలిగి, మంచి శుభప్రదమైన నిరీక్షణ కలిగి, జీవంతో కూడిన నిరీక్షణ కలిగి ఈ లోకంలో బ్రతకటానికి, వారికి జీవాన్ని ఇవ్వటానికి యేసు ప్రభు సజీవుడిగా తిరిగి లేచిన విషయాన్ని జ్ఞాపకం. కాబట్టి ఈ వాక్యము వింటున్నటువంటి మీరు ఇంకా దేవుని యొక్క జీవాన్ని పొందకుండా అవతల ఉన్నట్లయితే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఆయన వద్దకు వచ్చి ఆయన్ని ఆశ్రయించి క్షమాపణ కోరుకొని తన జీవాన్ని మీకు అనుగ్రహించమని అడిగిన యెడల ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడు, పవిత్రపరుస్తాడు, నిత్య జీవాన్ని మీకు ఇస్తాడు, యుగయుగాలు ఆయన మహిమలో ఉండే భాగ్యాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ భాగ్యాన్ని అందరూ పొందాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తుంది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యం విన్నటువంటి ప్రజలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. అందరూ కూడా నీ యొక్క శిలువ బలియాగం ద్వారా అనుగ్రహించబడిన క్షమాపణ పొందటానికి, నీ పునరుద్ధానం ద్వారా అనుగ్రహించబడిన దైవత్వ నిర్ధారణను, పరలోకాన్ని గురించిన నిర్ధారణను, పరలోక సంబంధమైన నిరీక్షణను, నిన్ను గురించినటువంటి జీవంతో కూడిన మంచి నిరీక్షణ కలిగి లోకం బ్రతికినట్లుగా సహాయం చేయమని, నిరీక్షణ లేని ప్రపంచానికి నిరీక్షణ కలిగించడం కోసం నీవు పునరుద్ధానుడైనావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుండగా ప్రతి ఒక్కరూ నీ యందు నమ్మిక ఉంచి నిరీక్షణ పొంది లోకంలో సుఖముగా, నెమ్మదిగా, శాంతిగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించి త్వరలో రాబోతున్న
నీ రాకడ కొరకు అందరూ సిద్ధపడి రాకడలో ఎత్తబడి మహిమలో సదాకాలం ఉండుట కొరకు జీవితాలను కుటుంబాలు సిద్ధపరచుకుని బ్లెస్ చేయమని కోరుకుంటూ నీ దీవెనలు కోరుకుంటూ మా ప్రభు రక్షకుడు జీవాధిపతి యేసుక్రీస్తు దివ్యనామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి, సమాధానం, సకలాశీర్వాదములు వాక్యమైనటువంటి ప్రతి ఒక్కరి కుటుంబాలకు సదాకాలం తోడే ఉండుగాక. ఆమేన్.